మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఏదో ఆట ఆడుతూనే ఉంటాడు. ఇదొక చిన్న ఊరు, నేనొక చిన్న మనిషిని, నాదొక చిన్న ఆట, పేకాట. దయచేయండి. ఏ ఊరు బాబు? మద్రాసు. మద్రాసు అండి. మద్రాసా? అదే మద్రాస్ అయితే కరెక్ట్ అయిన అడ్రస్కే వచ్చేసారు. చూడండి, నీతనే మాట వినపడితే చాలు నా చెవి కోసేసుకుంటాను. ఇంకో విషయం, పరాకును మీ గుండెకాయ మీరు ఇక్కడ పారేసుకున్నారు అనుకోండి, మీరు ఎక్కడున్నారో వెతికి మీ గుండెకాయ మీ చేతుల్లో పెట్టేస్తారు మా వాళ్ళు. అంచేత అన్ని మర్చిపోయి ఆటడేసుకోండి, ఆటడేసుకోండి. దొంగట ఆడతావా? బుద్ధి లేదు, మోసం చేస్తావా? ఏయ్, ఏమిటయా గొడవ? ఏమిటయా నీ క్లబ్? పెద్ద కబుర్లు చెప్తావు, కబుర్లు. బాబు, సూటుగా పరువు తీసేయకుండా అర్జెంట్ గా విషయానికి వచ్చాయి. ఇతను దొంగటాడి మా దగ్గర 10,000 కాజ్ చేశాడు. అబ్బా, గుండె నొప్పి. యాదగిరి, ఏమిటి సార్? ఈ పెద్ద మనిషి చెప్పు తీసుకో, కాళ్ళ పట్టు కూర్చోబెట్టు. ఇదిగో, ఇవాళ శనివారం, నేను కొట్టకూడదు, ఆ దోట మీద ఓడించుకో. ఇటు అటు ఇటు 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 ఏట్లేదా? తీసుకెళ్ళి బయటికి ఈడ్చుకెళ్ళు. బాబు, ఈ గుండె ఇలా ఆగిపోవచ్చు కానీ ఈ భైరవయ్య క్లబ్ లో అవినీత ఆగనివ్వండి. ఓ పని చేయండి బాబు, ఆట మొదట్లో ఎవరి దగ్గర ఎంతంత ఉందో అంతంతా పనిచేసుకుని మళ్ళీ ఆడుకోండి. ఈ తప్పు క్షమించండి. ఏమిటో అనుకున్నాం, ప్రొపరేటర్ గట్టివాడేనే. గాడిద, 10 ఏళ్ళు నా దగ్గర ట్రైనింగ్ అయ్యో, ముక్క మార్చడం చేత కాదు. ఎందుకు రా నీ బ్రతుకు? ముక్క మార్చాను సార్, కానీ పక్కోడు పట్టేశాడు. నువ్వు ఈ భైరవయ్య క్లబ్ లోనే కాదు, ఈ నాగరాజపురంలోనే ఉంటాను వీల్లేదు. ఉన్నావు ఫినిష్. రై, వీడికి 100 రూపాయలు ఇచ్చి శ్రీశైలం బండి ఎక్కించండి. తీర్థయాత్రలు చేసుకుంటూ పోయి ఏ చిల్లర ప్యాకెట్ దుకాణమో పెట్టుకుంటాడు. అనవసరంగా బేరాలు అడగ అర్జెంట్ గా తల తీయవలసి వస్తుంది. తీసుకెళ్ళా. చాటు పిండె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే, ఆకు చాటు పిండె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే, ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.